పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. మరి ఎందుకని ఇప్పుడు నీకు కావలసినంత అవకాశం ఇచ్చాను, చక్కగా కట్టుకోమని దేవుడు చెప్తున్నాడు. ఏసీలు ఉన్నాయి, ఈరోజు ఫ్యాన్లు ఉన్నాయి. ఆ రోజుల్లో లేవు కాబట్టి మేఘస్తంభంగా అగ్నిస్తంభంగా దేవుడు నడవాల్సి వచ్చింది వారితో పాటు. ఇంత అవకాశాలు ఉన్నాయా? ఎర్ర సముద్రం ఎందుకు చీలింది చెప్పండి? అంతమంది ప్రజలకు ఎన్ని పడవలు కావాలి అండి దాటిపోవటానికి? కొన్ని లక్షల మంది ప్రజలు, ఎన్ని స్టీమర్లు కావాలి, ఎన్ని విమానాలు కావాలి ఒకవేళ డబ్బు పెట్టుకుని పోవాలి అంటే? ఆ రోజుల్లో అవకాశాలు లేవు కాబట్టి ఎర్ర సముద్రము గోడవల చేసి ఆరిన పొడి నేల మీద నడిపించాడు. అప్పుడు చేశావు ప్రభువా, ఇప్పుడు చేయమంటే కుదరదు. ఇప్పుడు అన్ని అవకాశాలు ఇచ్చాడు. మనం వెళ్ళి విశాఖపట్నం వెళ్ళి రేవుకి వెళ్తే ఒక పడవెక్కి సముద్రాల మీద దాటిపోవచ్చు. ఏమండి, విజయవాడ లేకపోతే హైదరాబాద్ వెళ్ళి ఫ్లైట్ ఎక్కితే 7-14 సంవత్సరాలు దాటి వెళ్ళిపోవచ్చు. కాబట్టి అవకాశం లేదు కాబట్టి దేవుడు చేశాడు. అప్పుడు అవకాశాలు ఉన్నాయి, ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి. ఏమండి, గద్దలగుంటలో మీకు తెలుసా? ఎప్పుడో గతంలో మేము వచ్చిన కొత్తలో 2002, 2003, 2004లోనే ఎప్పుడో ఒక బిడ్డను పెట్టి జ్వరం ఇస్తే ప్రార్థన చేస్తామనంటారు. టాబ్లెట్లు వాడడం, మందులు ఏం, ఇంజక్షన్ ఏం, దేవుడే బతికించాలి, దేవుడే బతికించాలి, దేవుడే బతికించాలి. బిడ్డ చచ్చిపోయాడు. అక్కడికి పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. జ్వరం వస్తే ప్రార్థన చేయటం ఏంది? ప్రార్థన చేయొద్దని కాదు, హాస్పిటల్ ఉంది కదా. కడుపులు నొప్పి వస్తే టాబ్లెట్ వేసుకోకుండా ప్రార్థన ఏంది? నీకు అన్ని చక్కగా నీ పక్కన పెట్టాడు దేవుడు. అంతేగాని మూఢనమ్మకాలు. ప్రార్థన చేసుకో, యవ్వా నాకు సహాయం చేయి, టాబ్లెట్ వేసుకుంటున్నానయ్యా, దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్ కొట్టకుండా ఇది ఆరోగ్యకరంగా పనిచేయాలి, అలా ప్రార్థన చేసుకో. కానీ ఎవరైనా మందులు ఆడొద్దని బోధలు చేస్తే తప్పుడు బోధది, నమ్మొద్దు. బైబిల్ ఒప్పుకోదు. ఆ రోజు కుష్ఠరోగిని బాగు చేసిన తర్వాత యేసు ప్రభువు ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళి యాజకుడికి కనపరుచుకో అంటే, రోగం పోయిందో లేదో టెస్ట్ చేయించుకో. ఆ రోజు కుష్ఠరోగులను ఎవరు చూస్తారు? యాజకులు చూస్తారు. యాజకులు చూసి కురుపులు పుడితే ఇది రోగం, కుష్ఠరోగం, ఈడు పాలెంలో ఉండడానికి వీల్లేదు, బయటికి నెట్టేస్తారు. మనకు అన్ని దేవుడు పక్కనే పెట్టాడు. పక్కన ఉన్నప్పటికీ కూడా దేవుడే చేస్తాడు, దేవుడే దిగిరాడు. అవకాశాలు దేవుడు మనకు ఇచ్చాడు. వినండి, నాణ్యం పోగొట్టుకున్న స్త్రీ గురించి నేను మాట్లాడబోతున్నాను. నాణ్యాన్ని పోగొట్టుకున్న స్త్రీ తెలుసా మీకు? ఎన్ని నాణ్యాలు ఉన్నాయి ఆమెకు? 10 నాణ్యాలు. ఎన్ని పోగొట్టుకుంది? ఆమె గురించి ఈరోజు గుప్తంగా మీకు సందేశాన్ని ఒక 30-35 నిమిషాలు మాట్లాడి ముగింపులకు నేను తీసుకొని వస్తాను. ఒక ప్రాంతంలో ఒకసారి ఒక పెద్ద ఆయనకు ఒక అద్భుతమైనటువంటి గుర్రం ఉంది. వినండి, ఇక అంతా మన మంచికి అనడానికి ఈ ఉదాహరణ మీతో పంచుకొని ముందుకు వెళ్ళిపోతాను. ఒక పెద్ద ఆయనకు ఒక అద్భుతమైనటువంటి ఒక తెల్ల గుర్రం, పగతగతగా మెరిసిపోతుంది, తెల్ల గుర్రం. దాన్ని చూసిన వారు, ఈ గుర్రం మన ఇంట్లో ఉంటే బాగుండు అన్నట్టుగా ఉంది. ఆఖరికి రాజుగారు కూడా అడిగాడు, బాబు ఆయన గుర్రాన్ని ఎంత డబ్బు కావాలని ఇస్తాను, చాలా చక్కగా ఉంది, అందంగా ఉంది, ఈ గుర్రం మాకు కావాలి అంటే పెద్ద ఆయన అన్నాడు, ఇది నా బిడ్డ సార్, ఇది నా బిడ్డ. బిడ్డని ఎవడైనా అమ్ముకుంటాడా? బిడ్డని ఎవడైనా అమ్మకానికి పెడతాడా? నేను దీన్ని వదిలి ఉండలేనండి అని అన్నాడు. ఇప్పుడు ఏదైనా మంచి జరిగినా కీడు జరిగినా మనల్ని ప్రశ్నించేవారు ముందుంటారు. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరుంటున్న వీధిలో కానీ, మీరుంటున్న గ్రామంలో కానీ, మీరుంటున్న అపార్ట్మెంట్లో కానీ, మీరుంటున్న వ్యాపారం దగ్గర కానీ, ఉద్యోగం దగ్గర కానీ, ఎక్కడైనా మనల్ని ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. ఎప్పుడు మంచి జరిగినా చెడు జరిగినా 2 విధాల మనుషులు ఉంటారు. ఆ రోజు ఈ గుర్రాన్ని రాజుగారు అడిగినా కూడా పెద్ద ఆయన ఇవ్వలేదు. అక్కడ ఉన్న మనుషులు వచ్చి, ఏ మనిషివయ్యా నువ్వు? రాజు ఎన్ని నాణ్యాలు ఇచ్చేవాడు, బంగారు నాణ్యాలు, నువ్వు అమ్ముకోలేదు కానీ ఎంత దురదృష్టవంతుడివయ్యా, వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నావని 10 మంది 10 రకాలుగా మాట్లాడారు. అయినా దానికి ఇది నా మంచికేలే అనుకున్నాడు ఆయన. ఆ గుర్రం కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిన వెంటనే ఎవరైతే వచ్చి మాట్లాడారో వాళ్ళు ఏమన్నారు? పొద్దుందా నీకు, ఆ రోజు అమ్మేసుకుంటే సరిపోయేది కదా, రాజుగారు ఇచ్చే డబ్బుతో స్థలం కొనుక్కునేవాడివి, ఇల్లు కట్టుకునేవాడి, ఇల్లు లేదు, స్థలం లేదు, ఇబ్బంది పడుతున్నావు అని రకరకాలుగా మాట్లాడారు. అప్పుడు అన్నాడు, ఇది కూడా నా మంచికేలే అన్నాడు. ఆ గుర్రం కాస్త వెళ్ళిన వారం రోజుల కల్లా 7 గుర్రాలను పట్టుకొని వచ్చింది. ఎన్ని గుర్రాలు? వీళ్ళిద్దరు నాపండి అమ్మా, వీళ్ళిద్దరు నాపండి, కెమెరా తగులుతారు వీళ్ళ ముందు.
ఒకరిని పట్టుకుంటూ చాలు ఒకరు ఆగిపోతారు అంతే. ఈ గుర్రం వెళ్ళి ఎన్ని గుర్రాలను తెచ్చింది? అడవి గుర్రాలను 7 గుర్రాలను తెచ్చింది. ఏ జనమైతే నువ్వెంత పిచ్చోడివి, ఎంత దురదృష్టవంతులు అన్నాడు. 7 గుర్రాలు రాగానే ఆ 10 మంది వచ్చి ఏమన్నారు మరలా? నీకు అదృష్టం తేనె పట్టినట్టు పట్టిందండి. ఒక గుర్రం వెళ్ళిపోయింది అనుకుంటే ఎన్ని గుర్రాలు వచ్చినాయి? 7 గుర్రాలు వచ్చినాయి. ఇంతకుముందు ఒక గుర్రం మీదనే చాలా ఆదాయం వచ్చేది. ఇప్పుడు 7 గుర్రాల మీద నువ్వు బాగా సంపాదించవచ్చు అన్నా. ఇది కూడా నా మంచికేలే అన్నా. ఆ గుర్రానికి ట్రైనింగ్ ఇస్తూ కొడుకు, పెళ్లి కావలసిన కొడుకు ఆ గుర్రానికి ట్రైనింగ్ ఇస్తూ ఆ గుర్రము మించి కింద పడిపోయి కాలు విరిగిపోయింది. మళ్ళా జనం వచ్చారు. ఏం మనిషివయ్యా నువ్వు, అనవసరంగా అడవి గుర్రాలను తెచ్చిపెట్టుకున్నావు, మనుషులను తొక్కేది కూడా వాటికి తెలియదు. ఇప్పుడు నీ కొడుకు కాలు విరిగింది, వాడి వల్ల నువ్వు బతుకుతున్నావు, ఉద్యోగం రావాల్సిన వాడు, పెళ్లి కావాల్సిన ఎలా బతుకుతావు, వాడి పరిస్థితి ఏంటి అన్నారు. అది నా మంచికేలా అన్నాడు పెద్ద ఆయన. ఒకరోజు యుద్ధము జోరుగా సాగుతుంది, వేరే దేశం వాళ్ళు వచ్చి మన దేశం మీదకి పట్టారు అని రాజు తెలుసుకొని, రాజు ఊళ్ళో ఉన్న కుర్ర వాళ్ళందరినీ, దేశంలో ఉన్న కుర్ర వాళ్ళందరినీ తీసుకొని బలవంతంగా లాక్కొని యుద్ధానికి తీసుకొని వెళ్తున్నాడు. ఈ ఊరికి వచ్చారు. అయితే అందరు కుర్రలను తీసుకెళ్ళాడు, కానీ ఈయన కొడుకును మాత్రం, చెప్పండి, ఈయన కొడుకును మాత్రం తీసుకెళ్ళాలి. ఎందుకు? వాడి కాలు విరిగిందిగా, వాడు మంచంలోంచి లేవలేడుగా. అందరూ బోర్ని ఏడుస్తున్నారు. యుద్ధంలో మా కుర్రోళ్ళు ఏం చేస్తారు, మా కొడుకులు ఏం చేస్తారు, మా వాళ్ళని తీసుకెళ్లారని ఏడుస్తుంటే పెద్ద ఆయన మాత్రం సంతోషంగా ఉన్నాడు. ఆ యుద్ధంలో కొన్ని వందల వేల మంది కుర్రవాళ్ళు, యవనస్తులు హతమైపోయారు. అయితే పెద్ద ఆయన కొడుకు క్షేమంగా ఉంది. నీకు అర్థమైందా? ఈ రోజున నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచిస్తున్నవారు, చెడు జరిగినప్పుడు నీ మీదికి వచ్చి మాట్లాడుతున్న మనుషులు, మంచి జరిగినప్పుడు నువ్వు అదృష్టవంతుడు అంటాడు, ఆ చెడు జరిగినప్పుడు ఏమో దురదృష్టవంతుడివి అంటారు. ఇలా మాట్లాడుతున్నప్పుడు బాధపడుతున్నావా సహోదరి? రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఉంది, సమస్తము సమకూడి దేనికి? సమస్తము సమకూర్చి ప్రభువు నీ మేలుకే చేయాలని ఆశిస్తున్నాడు. ఏది జరిగినా నీకు మంచి చేయాలని ప్రభువు ఉన్నాడు. అది మంచిగానే మారుస్తాడు. ప్రతి కీడును కూడా మేలుగానే నా దేవుడు చేయబోతున్నాడు. వినండి, 10 నాణ్యాలు, 15వ అధ్యాయము లోకాసు వార్త 8వ వచనం. అద్భుతమైన సందేశం. మీరు జాగ్రత్తగా విన్నట్లయితే ఈ వాక్యం మీకు అర్థమవుతుంది. 8వ వచనం, 15వ అధ్యాయము 15వ అధ్యాయము లోకాసు వార్త 8వ వచనం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యాలు ఉండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను, పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషంగా నేను పోగొట్టుకున్న నాణ్యము దొరికినదని వారితో చెప్పును కదా. చాలే. ఈ వచనాల్లో నుంచే మీకు ఇంచుమించు 7 విషయాలు మీతో మాట్లాడబోతున్నాను. 7 విషయాలు త్వరగా మాట్లాడి నేను ముగించలేదు. మీరు ఎంత జాగ్రత్తగా అయితే ఈ స్త్రీ ఏం పోగొట్టుకుందో, ఏ విధంగా పోగొట్టుకున్న దాన్ని సంపాదించుకుందో, సంపాదించుకోవడానికి ఆమె పడిన కష్టం ఏమిటో, ఆమె దగ్గర ఉన్న వరం ఏమిటో, ఏ విధంగా అన్న విషయాలు మీతో పంచుకోబోతున్నాడు. వినండి. ఎన్ని నాణ్యాలు ఉన్నాయి? ఇది యేసు ప్రభు చెప్పిన 15వ అధ్యాయంలో 3 ఉదాహరణలు కనిపిస్తాయి, 3 ఉపమానాలు కనిపిస్తాయి. మొదటి ఉపమానం చెప్పండి. చెప్పు. 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది. ఇది కూడా ఉపమానమే. రెండో ఉపమానము 10 నాణ్యాల్లో ఒక నాణ్యం పోగొట్టుకుంది. మూడో ఉపమానము, ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. రెండో కొడుకు తప్పిపోయాడు. తప్పిపోయాను పోగొట్టుకుంది. అయితే నేను 100 గొర్రెల గురించి ఒక గొర్రె తప్పిపోయింది అది కాదు నేను చెప్పబోతుంది. తప్పిపోయిన కుమారుడు గురించి కాదు నేను చెప్పబోతుంది. పోగొట్టుకున్న నాణ్యము ఎలా సంపాదించుకుంది ఈ అమ్మాయి, లేక ఈ మహిళ, లేక ఈ సిస్టర్, లేక ఈవిడ. దానికి ఏమై ఉంటుంది? ఏముంది ఆమె దగ్గర? 10 అంటే 7 ఎంత సంపూర్ణమైన సంఖ్య, 3 ఎంత సంపూర్ణమైన సంఖ్య, 5 ఎంత సంపూర్ణమైన సంఖ్య, అది కూడా అంతకంటే విలువైంది. 10 అనే సంఖ్యను మనము
వెల పెట్టలేనిది, వెల కట్టలేనిది. 10 గురించి ఏమన్నా మీకు తెలిసినవి చెప్పండి. 10 ఆజ్ఞలు. రాత్రి నేను వైష్ణవి అనే హాస్పిటల్కి వెళ్తే లోపల డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారు కలిసిన తర్వాత అక్కడ ఒక బోర్డు ఉంది. ఏమిటంటే 10 ఆజ్ఞలు బోర్డు ఉంది. ఆయన నన్ను చూడగానే మీరు జర్నీ చేస్తారా అన్నాడు. అవునండి అన్నా. మీరు పాస్టర్ గారులే, మీ వీడియోలు మేము చూస్తున్నాం అన్నాడు ఆయన. నేను అడిగాను, మీరు ప్రభువుని నమ్ముకున్నారా? 10 ఆజ్ఞలు ఒకరు గిఫ్ట్గా ఇచ్చారంట, తెచ్చుకున్నారు. ఏ ఫోటో లేవు, 10 ఆజ్ఞల ఫోటో ఉంది వైష్ణవి హాస్పిటల్. మీరు వెళ్ళినప్పుడు చూడొచ్చు. 10 ఈ 10 ఆజ్ఞలను సంపాదించడానికి యేసు ప్రభు పడిన కష్టం అంతెంత? క్షమించాలి, మోషే గారు పడిన కష్టం అంతెంత? ఇంచుమించు 40 రోజులు రాత్రింబగలు ఉపవాసం ఉండి సినాయి అనే పర్వతం మీదకి వెళ్తే 10 ఆజ్ఞలు తెచ్చిపెట్టారు. ఆ 10 ఆజ్ఞలు వారు చేసే పోకిరి చేష్టాలను చూసి ఆ రోజు చేతిలో ఉన్న 2 పలకలను పగలగొట్టారు. మరలా 40 రోజులు, 2 సార్లు సినాయి పర్వతం మీదకి మోషే వెళ్ళి ప్రార్థన చేసింది 2 సార్లు. రెండోసారి 40 రోజులు ఉపవాసం ఉండి మరలా 10 ఆజ్ఞలను సంపాదించింది మనం చూస్తాం. 10 అనే మాట బైబిల్లో చాలా విషయాలు 10 గురించి మనకు తెలుసు. మీకు తెలుసా 18వ అధ్యాయం అబ్రహాం గారు ప్రార్థన చేసినప్పుడు సొదొమ గొమొర్రా పట్టణం గురించి ప్రార్థన చేస్తూ 50 మంది స్టార్ట్ చేసి ఎక్కడ ఆపాడు? 50 మంది ఆ పట్టణంలో ఉంటే కాపాడుతావా ప్రభు అని ప్రార్థన చేశాడు కదా. లోతు భార్య ఆయన పిల్లల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు, లోతు కుటుంబం గురించి ఆయన ఆలోచించినప్పుడు, సొదొమ గొమొర్రా నాశనం అయిపోతున్న సంగతి తెలిసినప్పుడు, తన బంధువులు ఆ సొదొమలో ఉన్నారని తెలిసినప్పుడు, తన సహోదరుని కుమారుడు అక్కడ ఉన్నాడు అని తెలిసినప్పుడు, ఒక బాధ్యత కలిగిన పౌరుడే కాకుండా, ఒక మానవత్వం కలిగిన వాడే కాకుండా, ఒక బంధుత్వం కలిగిన వాడిగా, ఒక సహోదరుడిగా కాపాడాలి అని చెప్పి లోతు కుటుంబాన్ని బట్టి ఆయన ప్రార్థన చేసింది చాలా పెద్ద ప్రార్థన. నేను ధూళిని ప్రభువా తెగించి అడుగుతున్నాను అంటాడు. అయ్యా నేను ఏ పార్టీ వాడిని, నేను ఇంకొక చిన్న మాట అంటాడు. 50 మంది ఆ పట్టణంలో ఉంటే కాపాడుతావా? 40 మంది ఆ పట్టణంలో ఉంటే కాపాడుతావా? 30 మంది ఆ పట్టణంలో ఉంటే కాపాడుతావా? 20 మంది ఆ పట్టణంలో ఉంటే కాపాడుతావా? ఆఖరికి 18వ అధ్యాయం ఆదికాండం 32వ వచనం. ప్రభు కోపడకపోతే నేను ఇంకొక మారు అడుగుతాను, ఒకవేళ ఆమేన్ ఏమన్నాడు? 10 మంది, 10 అంశం గుర్తుపెట్టుకోండి. 10 నాణ్యాలు. ఆ పట్టణంలో 10 మంది ఉంటే దేవుడే చెప్తున్నాడు, అబ్రహామా ఆ పట్టణంలో 10 మంది నీతిమంతులు ఉన్నారా? ఆ పట్టణంలో 10 మంది ప్రార్థన చేసేవారు ఉన్నారా? ఆ పట్టణంలో 10 మంది యథార్థవంతులు ఉన్నారా? ఆ పట్టణంలో 10 మంది పరిశుద్ధులు ఉన్నారా? 10 మంది నిజాయితీ పరులు ఉన్నారా? తప్పకుండా ఆ రోజు సొదొమ గొమొర్రా అనే మహాపట్టణాలు, జంట నగరాలు, హైదరాబాదు, సికింద్రాబాదు ఎలా జంట నగరాలు, అలాంటి అద్భుతమైన పట్టణాలు. ఆ రోజు 10 మందికి నా పట్టణంలో ప్రార్థన చేసే గుంపు ఉన్నట్లయితే, 10 మందిగా నేను నీతిమంతులుగా ఉన్నట్లయితే, 10 మంది భక్తి పరులు అక్కడ ఉన్నట్లయితే, ఆ రోజు సొదొమకు అగ్ని గంధకాలతో పని లేదు. దేవుడు అబ్రహాం ప్రార్థన విని ఆ పట్టణాన్ని కాపాడేవాడు. 10 మందికి ఉన్న విలువ. ఆ రోజు యాకోబు వెళ్ళి లాబాను దగ్గర, మామ దగ్గర, మేనమామ దగ్గర వెళ్ళాడు. అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? ఎన్నేళ్ళు ఉన్నాడు? 20 ఏళ్ళు. 20 ఏళ్ళలో 14 ఏళ్ళు ఊరకనే పోయింది. ఎవరి కోసం? రాహేలు కోసం ఊరకనే చాకిరీ చేశాడు. ఒక్క రూపాయి జీతం లేదు. 3 పూటలు తిండి పెట్టాడు మామ, ఈయన గొర్రెలు కాసుకొచ్చాడు. ఎవరి కోసం అంటే రాహేలును ప్రేమించాడు కాబట్టి. ప్రేమ అంటే తెగించాలి. ప్రేమ ఏం చేస్తుందంటే ఓర్చుకుంటుంది. ప్రేమ ఏం చేస్తుందంటే ప్రేమించే విషయంలో దంభం చూపుతుంది. ప్రేమ సహిస్తుంది. ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది. ప్రేమ కప్పుతుంది. ఏమండి? ఇప్పదు. ఆ రోజు రాహేలును ప్రేమించిన నేరానికి 14 ఏళ్ళు యాకోబు జీవితము ఏమీ లేకుండా, జీతం లేకుండా పనిచేశాడు. 6 ఏళ్ళు మాత్రమే జీతం చేశాడు. జీతానికంటే ఎలా? నెలకు 10,000, నెలకు 5,000, నెలకు 2,000, నెలకు 50,000. కానే కాదండి. జీతం ఏంటో తెలుసా యాకోబుకు? మామ ఇప్పటి వరకు రాహేలు కోసం 14 ఏళ్ళు చేశాడు. 7 ఏళ్ళు చేస్తే లేయాని పెళ్లి చేశావు. మరి ఒక 7 ఏళ్ళు చేయమన్నావు, ఆమెను కూడా ఇస్తానన్నావు, చేశావు. మరి ఇప్పుడు నాకు భార్య పిల్లలు అంతా ఉన్నారు. మరి జీతం ఏంటంటే, మామ ఇచ్చిన జీతం ఏంటి చెప్పండి? మచ్చలవి పుడితేనేమో నెయ్యి,
తెల్లవి పుడితేనే ఉన్నాయి, మచ్చలు ఎలా పుడతాయి చెప్పండి? అన్ని తెల్ల గొర్రెలు, తెల్ల పొటేళ్ళు, మచ్చలు ఎలా పుడతాయి? ఇలాంటి జీతం పెట్టినప్పుడు యాకోబు ఆ జీతానికి ఒప్పుకొని 6 ఏళ్ళు కష్టపడితే దేవుడు 2 దారులు పట్టనంతగా దీవించాడు. యాకోబు బయలుదేరి వెళ్ళాలి అనుకున్నప్పుడు యాకోబు మాట్లాడిన మాటలు కూడా చూద్దాం. 10 అనే దాని గురించి 31వ అధ్యాయం ఆదికాండం 41వ వచనం. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏళ్ళున్నాను, 14 ఏళ్ళు నీ మందల నిమిత్తం చేశాను. అయినను చూడండి, నీవు నా జీతము ఎన్నిసార్లు మార్చాడు? 10 అండర్లైన్ చేసుకోండి. ఎన్నిసార్లు మార్చాడు? 10 మారులు మార్చాడండి. ఎందుకంటే యాకోబు ఆయన దేవుడు దీవించడం మొదలుపెట్టాడు. ఆయన కూడా క్విక్గా ప్లాన్ చేసుకున్నాడు. యాకోబు అంటే మోసగాడు. గొర్రెలు కట్టే సమయానికి ఆయన ప్లానింగ్ ఆయనకుంది. తెల్ల గొర్రెలన్నీ మచ్చలేపుతాయి. నేను ఒప్పుకోను, నీకు అన్ని మచ్చలేపుతాయి, నేను ఒప్పుకోను అని చెప్పి మరలా లాభాన్ని వచ్చి ఏం చేశాడు? మచ్చలై పుడితేనేమో నాకు, తెల్లవి పుడితే నీకు అన్నాడు. ఈసారి నిర్వంజిస్తు వాళ్ళతో పని లేదు. ఏమండి, ఏటి దగ్గరికి నీళ్ళకి వెళ్ళినప్పుడు ఆ గొర్రెలు కట్టే టయానికి వాటితో పని లేదు. ఈసారి అన్ని తెల్లవి పుట్టాయి. నేను ఒప్పుకోను, ఈసారి మచ్చలే అన్నాడు, నల్లయ్య అన్నాడు. ఎన్నిసార్లు మార్చాడు? 10 సార్లు మార్చాడు. అంతేకాదు, ఏ తోడేలు తిన్నా యాకోబు మీదనే పడేసేవాడు. ఏ దొంగలు ఎత్తుకొని గొర్రెలు వెళ్ళినా యాకోబు జీతంలో ఖర్చు అయిపోతుంది. అయితే అబ్రహాము, ఇస్సాకు దేవుడు యాకోబుకు తోడై ఉన్నాడు కాబట్టి యాకోబు అంటాడు, నా తండ్రి దేవుడు, నా తాత దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి ఈరోజు నేను ఒట్టి చేతులతో నా స్వదేశానికి వెళ్తాం లేదు. దేవునికి స్తోత్రం చేస్తాను. హల్లెలూయా. అంటే మన స్వదేశానికి వెళ్ళినప్పుడు, మన స్వగ్రామానికి వెళ్ళినప్పుడు, మన ఊరికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మనం గంభీరంగా వెళ్తే ఎంత బాగుంటుంది. ఇంకా దరిద్రాన్ని అనుభవించి వాడు అక్కడికి వెళ్ళి ఏమి సంపాదించలేదంటే ఎంత బరువు పోతుంది. ఆలోచించు. 10 ఆజ్ఞలు నిర్గమాకాండంలో 20 అధ్యాయంలో 10 ఆజ్ఞలు మనకు కనిపిస్తాయి. నిర్గమాకాండము 34 అధ్యాయం 28 వచ్చింది. 34:28. అతను భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో అనగా మెయిన్ ఎన్ని ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు. అదే ఐగుప్తు దేశంలో మోషే ప్రార్థన చేస్తే ఎన్ని తెగుళ్ళు వచ్చినాయి? 10 తెగుళ్ళు. ఇంకా నేను రెఫరెన్స్ చూపిస్తే కుదరదు. ఏమండి, నయోమి భర్త 2 కొడుకులను తీసుకొని ఏ దేశం వెళ్ళింది? మోయాబు దేశం. ఎన్ని ఏళ్ళు ఉంది చెప్పండి? 10 ఏళ్ళు. ఇది చదవండి, రూతు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. ఎన్నేళ్ళు నివసించింది? 10 ఏళ్ళండి. నివసించిన తర్వాత చూసావా, అంతకుముందు భర్త చచ్చిపోయాడు కదా. భర్త చచ్చిపోయిన వెంటనే కొడుకులను, బంగారం అంటే కొడుకులను తీసుకొని వెళ్ళిపోవాలి కదా నయోమి. అంటే నయోమి స్టోరీ మీకు ఎన్నోసార్లు చెప్పారు. ఆమె చేసిన చాలా తప్పుంది అక్కడ. ఒకటి, మోయాబు దేశం వెళ్ళకూడదు, వెళ్ళింది. తినండి, వెళ్ళకూడదు. మోయాబులు ఎవరు? అక్రమ సంతానం పుట్టిన, వాయు వరుస లేకుండా పుట్టినటువంటి సంతానం అది. లోతు కూతురు కలిస్తే పుట్టినటువంటి సంతానం అది మోయాబు. అలాంటి మోయాబు దేశానికి వెళ్ళకూడదు, కరువు వచ్చిందని వెళ్ళింది. భర్త చచ్చిపోయినాక అక్కడ ఉండకూడదు. 2 కొడుకులను తీసుకుని బెత్లెహేముకు రావాలి. రాలా, ఉంది. వెళ్ళకూడదు, వెళ్ళింది. ఉండకూడదు, ఉంది. 3వది చెయ్యకూడదు. ఏం చేయకూడదు? నెహెమ్యా గారు ఎజ్రా కాలంలో మనల్ని గాక, మన క్రిస్టియన్ గాక వేరే పిల్లలు చేసుకుంటే రాళ్లతో కొట్టి చంపేయాలి. ఇది నెహెమ్యా కాలంలో పెట్టిన షరతు. నెహెమ్యా కాలంలో పెట్టిన షరతు. అలాంటిది చేయకూడదు. ఎవరిని చేయకూడదు? అన్యులను చేయకూడదు. పెళ్లి అన్యులకి ఇవ్వకూడదు. మీకు తెలుసా, మన సంఘానికి వచ్చే ఒక అమ్మాయిని అన్యుల్ని పెళ్లి చేసి తప్పులేదు, చేసుకోవద్దని చెప్పను. వాళ్ళు విగ్రహారాధికులని తెలిసి కూడా మీరు ప్రార్థనకు వెళ్ళడానికి వీల్లేదు, మమ్మల్ని పెళ్లి చేసుకుంటే అంటే అన్నిటికీ ఒప్పుకొని పెళ్లి చేసుకుంటారు. పిల్లా పాపలతో బాగానే ఉందిలే, మనం ప్రార్థన చేసాం చాలా అమ్మాయి కోసం. ఏమండి, అంటే
ఒక క్రైస్తవురాలు ప్రార్థన చేసిన అమ్మాయి, ఆ కుటుంబం మంచిదైతే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే మన షరతులకు వాళ్ళు వగ్గాలి. అది గుర్తుపెట్టుకోండి. ఏమండి, అన్నిరాలే అమ్మాయి నచ్చింది, మనకు చేసుకోవాలనుకున్నాం, కానీ మా పెళ్లి జరగాలి, మా అబ్బాయి అమ్మటి పెళ్లి, ఆ అమ్మాయి ప్రార్థనకు ఈ షరతులు మీరు పెట్టాలి, కానీ వాళ్ళు మనకు షరతులు పెట్టకూడదు. ఇప్పుడు ఆ అమ్మాయి పూజలు చేస్తా ఉంది, ఎప్పుడు ఇక్కడికి వచ్చిన బుట్టన్ని పెట్టుకోదు. ఒకప్పుడు ఎంత ఆత్మీయురాలు, ఎంత సండే స్కూల్లో ఉండే పిల్ల, ఎంత చక్కని పాటలు పాడే అమ్మాయి. ఆలోచించండి. దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా. ఆ రోజు నయోమి చేసింది, వెళ్ళకూడదు, ఉండకూడదు, చేయకూడదు, మోయాబీయులను దాన్ని పెళ్లి చేసింది. ఆ వాళ్ళు కూడా ఇప్పుడు గదిన వచనంలో ఇద్దరు 10 సంవత్సరాలు పెళ్లి అయినాక చచ్చిపోయారు. 10 ఒక మాట మీకు చూపిస్తాను. 91వ కీర్తన 7వ వచనం. 91వ కీర్తన 7వ వచనం. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది. చూసావా ఎన్ని వేల మంది? దేవుడు నీకు తోడుగా ఉంటే నీ పక్కన 1000 మంది పడ్డా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకు రాదు. సొలొమోను తెలుసా మీకు? బైబిల్లో ఒక సొలొమోను తెలుసా? క్షమించాలి, సొలొమతి. ఎక్కడ కనిపించింది సొలొమతి? పరమగీతాల్లో కనిపించింది. ప్రియుడి కోసం ఏమే తగతగలాడిపోయిన ఒక ప్రియురాలు. ఇది ప్రసంగి తర్వాత పరమగీతాలు ఉంటుంది. పరమగీతాలకు ముందా? ప్రసంగి తర్వాత పరమగీతాలు ఉంటుంది. ఈ పరమగీతాల్లో లవ్ స్టోరీ ఇది. అంటే యేసుక్రీస్తును పోల్చిన కథ. పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు అని, ప్రియురాలు సంఘమని ఈ పరమగీతాలు తెలిసే దీన్ని అన్యులు ఏరే విధంగా అర్థం చేసుకుంటారు. ఈ పరమగీతాల్లో సొలొమతి ఏమందో చూడండి, 5వ అధ్యాయం 10వ వచనం. నా ప్రియుడు ఎలాంటి వాడు? కవలవర్ణుడు, రక్తవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో ఉన్న నా ప్రియుడిని నేను గుర్తుపెట్టగలను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 10కి ఉన్న విలువ, 10కి ఉన్న నీ పక్కన 10,000 మంది కూలిన అపాయం నీ యొద్దకు రాదు. ఆ రోజు ఒకడికి 2 నాణ్యాలు, ఒకడికి ఎన్ని తలాంతాలు? 2 తలాంతాలు, ఒకడికి 5 తలాంతాలు, ఒకడికి 1 తలాంతు ఇచ్చాడు. దేశాంతరం పోయాడు, తిరిగి వస్తానన్నాడు, తీసుకుంటా అన్నాడు. వెళ్ళిన యజమాని వచ్చాడు, మొదటిగా 5 తలాంతుల దగ్గరికి వెళ్ళాడు, 5కి 5 సంపాదించాడు. అలా నమ్మకమైన మంచి దాసుడా, కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, ఇంకా అనేక వాటి మీద నువ్వు ఆశీర్వాదం పొందావన్నాడు. రెండో వాడు 2కి 2 సంపాదించాడు, వాడిని దీవించాడు. మూడో వాడి దగ్గరికి వెళ్తే ఒకదాన్ని ఏం చేశాడు? దాచిపెట్టి. నువ్వు వస్తావని తెలుసు, అందుకే నీకు దాచిపెట్టి. సరే ఇచ్చేయి, నా తలంత నాకు ఇచ్చేయి, తెలుసుగా నా గురించి. నా తల వడ్డీతో వసూలు చేస్తాడు మన దేవుడు. ఇచ్చేయి నా తలంత నాకు. వాడే అంటాడు వడ్డీకి వసూలు చేస్తావని తెలుసున్నాడు. మరి అలాంటప్పుడు సంపాదించాలి కదా నువ్వు. నీకు ఒక తలాంతులు ఇచ్చాను, సంపాదించుకోవాలి కదా నువ్వు. ఆ 1 తలాంతులు తీసుకొని ఎవరికి ఇచ్చాడు? చదవండి. మత్తయి సువార్త 25:28. మత్తయి సువార్త 25వ అధ్యాయం 28వ వచనం. 10 తలాంతులు గలవానికి, ఎన్ని తలాంతులు గలవాడికి? 5 ఉన్నోడికి ఇవ్వచ్చు కదా. వద్దు, వాడు కష్టపడేవాడు 10 తలాంతులు సంపాదించాడు, వాడికి ఇచ్చేయండి. యేసు ప్రభు దారిన వెళ్తూ ఉన్నప్పుడు 10 మంది కుష్ఠరోగులు ఎదురుపడ్డారు. ఎంతమంది? 10 మంది కుష్ఠరోగులకు ఎదురుపడి, ప్రభువా మా పరిస్థితి ఎలా ఉందట, ఊర్లోకి తరిమేశారు ప్రభు, పిల్లలకు దూరం అయిపోయాం, భార్యకు దూరం అయిపోయాం, సంతోషానికి దూరం అయిపోయాం, ఆశీర్వాదానికి దూరం అయిపోయాం, ఆనందానికి దూరం. ఏదో ఒకటి చేసి మాకు ప్రార్థన చేసి బాగు చేయను అంటే ఆయన ప్రార్థన చేశాడు. దారిన వెళ్తుంటేనే 10 మంది బాగుపడ్డారు. అందులో సమరయుడు అనేవాడు ఒకడు వచ్చి దేవుణ్ణి మహిమపరచడం, దేవునికి కృతజ్ఞత తెలియపరచడం, దేవుని స్తుతించడం చూసి సమరయుడిని అడుగుతాడు, మిగతా 9 మంది ఎక్కడ? చదువు 17 లోకాసు వార్త. 10 మంది కుష్ఠరోగులు అంటే లోకాసు వార్త 17. అందుకేసు అదిగో 10 మంది బాగుపడ్డారు కదా,
ఆ 9 మంది అక్కడ అబ్రాహాము దేవునికి భాగం ఇవ్వాల్సి వస్తే, సొమ్ము ఇవ్వాల్సి వస్తే దేవునికి ఎలా ఇచ్చాడు? 10వ వంతు ఇచ్చాను. 14 అధ్యాయములు ఇంకా చదవద్దులే. 14 అధ్యాయం 20 వచనం. ఏమండి, అబ్రాహాము దేవునికి ఇవ్వాల్సిన భాగం ఎంత? 10వ భాగం. మీరు ఇస్తున్నారా 10వ భాగం? ఆ రోజు యాకోబు బయలుదేరి వెళ్లే ముందుగా ఆ అరణ్యములో తలగడ కింద రాయి పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మాట్లాడినప్పుడు ఆయన మృక్కుబడి చేసుకుంటాడు. ప్రభువా, నేను ఇళ్ళ మార్గంలో క్షేమం, తినటానికి తిండు, ధరించుకోవడానికి వస్త్రాలు, ఇంకా ఏదైనా ఇస్తావో అందులో 10వ భాగం నీకు ఇస్తాను. మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో 10వ భాగం అంతా దేవుని మందిరానికి రావాలి. 10వ వచనంలో 10 10 10 10. అయితే ఏమో 10 నాణ్యాలు, విలువైన నాణ్యాలు ఒక దండు ఉంది. ఆ నాణ్యం ఒక నాణ్యం పోగొట్టుకుంది. ఇప్పుడు చదవండి 15వ అధ్యాయం 8వ వచనం. ఏ స్త్రీకైనా లోక స్వార్థ 15:8. 10 వెండి నాణ్యాలు ఉంటే వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే చాలే. ఒక నాణ్యం పోయిందండి. ఒక నాణ్యం పోయినప్పుడు పోతే పోయిన 9 ఉన్నాయి కదా. ఈ 10 నాణ్యాలు 10 తలాంతులు అనుకోండి, లేక ఈ 10 నాణ్యాలు 10 గుణలక్షణాలు అనుకోండి, 10 విలువైన సంపద అనుకోండి, 10 ముత్యాలు అనుకోండి. 10 నాణ్యాలు వినండి. ఈరోజు ఈ స్త్రీ గురించి పూర్తిగా వివరణిస్తున్నారు. ఈ 10 నాణ్యాలు ఒకటి పోగొట్టుకున్నప్పుడు వీటిని కృపావరాలని పెట్టుకోండి. ఎన్ని వరాలు? 10 వరాలు ఉన్నాయి మన దగ్గర. ఒక్క వరం పోయిందండి. పోతే పోయింది. 9 వరాలు ఉన్నాయి కదా. ఏమిటి ఆ 9 వరాలు? 9 గురించి చెప్పండి. ఇప్పుడు 10 గురించి చెప్పారు కదా. అది ఏంటి? 9 ఆత్మఫలములు. ఇంకా ఇంకా ఒకటి చెప్పండి సరిపోయింది. మెయిన్ ఎన్ని ధన్యతలు? 9 ధన్యతలు. ఏమండి, 9 ధన్యతలు ఉన్నాయి కదా, 9 ఆత్మ ఫలాలు ఉన్నాయి కదా. ఒక్కదాంతో ఏమి వదిలేసుకోవచ్చు కదా. వదలకండి. కష్టపడి సంపాదించిన సొమ్ము, నువ్వు కూడబెట్టుకున్న సొమ్ము ఎవడో వచ్చి లాక్కొని వెళ్తే ఎందుకు వదిలేయాలి? పోతే నీ స్థలం అది, నీ పొలం అది, నీకు ఇచ్చిన వరం అది. పోతే పోయిందండి, వదులుకోవద్దు. దానికోసం ప్రయాసపడు. ఆ రోజు 10 నాణ్యాల్లో ఒకటి పోతే వదులుకోలేదండు. ఆ ఒక్క వరం కూడా నాదే. నేనే కష్టపడ్డాను. నేను ఎంతో ప్రార్థన చేసి కృపావరాలు నాకు దేవుడు ఇచ్చాడు. పాడే వరం దేవుడు ఇచ్చాడు. ప్రార్థన చేసే వరం ఇచ్చాడు. ఏమండి, వాక్యం చెప్పే వరం ఇచ్చాడు. సాక్ష్యం చెప్పే వరం ఇచ్చాడు. సువార్త చెప్పే వరం ఇచ్చాడు. ఈ వరాల్లో ఏ ఒక్క వరం పోయినా ఒప్పుకోవటానికి వీల్లేదనుకుంది. ఆ రోజు ఆమె చేసినవే మీతో నేను పంచుకున్నా. నెంబర్ 1, ఆమె దగ్గర ఒక దీపం ఉంది. ఆమె ఏముంది? పోగొట్టుకున్న దాన్ని సంపాదించుకోవడానికి ఆమె దగ్గర ఉన్నటువంటి విలువైనది ఏమిటో తెలుసా? దీపము. దీపం దేనికి సాదృశ్యము? వెలుగు. దీపము దేనికి సాదృశ్యము? అది నెంబర్ 1. ఆమె దగ్గర వాక్యం ఉంది. వాక్యము ద్వారా పోగొట్టుకున్నవి సంపాదించుకోవచ్చు. వాక్యము ద్వారా దేవుని ఆశీర్వాదం పొందుకోవచ్చు. చదవండి ఇప్పుడు 15వ అధ్యాయం 8వ వచనం మళ్ళా చదువు. ఆమేన్. ఒకటి, ఆమె దగ్గర దీపం ఉంది, వాక్యము ఉన్నది. వాక్యం అనే దీపము ఉంటే చీకటిలో నీకు వెలుగు కలుగుతుంది. చీకటిలో నువ్వు నడవటానికి వీల్లేదు. అంటే చీకటి అంటే పాపములో పడిపోకుండా వాక్యము నిన్ను కాపాడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా అండి. అంతేకాదు 119వ కీర్తన 105వ వచనం, నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. బాధల్లో 150వ వచనంలో బాధల్లో నెమ్మదిని కలిగిస్తుంది. 105లో నీ వాక్యము నా పాదములకు నా త్రోవకు. ఆ రోజు యోసేపు ఒక అమ్మాయి చేతిలో చిక్కుపడకుండా బయటపడ్డా అంటే కారణం ఏమిటి చెప్పాలి? దేవుని వాక్యమే. అమ్మాయి శోధిస్తున్నప్పటికీ కూడా, పాపం చేయమని ప్రేరేపిస్తున్నప్పటికీ కూడా యోసేపు ఆమె చేతిలో పడకుండా ఏమంటే అంగీ కూడా వదిలిపెట్టి తప్పించుకుందా అంటే దేవుని వాక్యం అతని హృదయంలో ఉంది. 119వ కీర్తన 9వ వచనం. యవనస్తులు
దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు? నీ వాక్యమును బట్టే కదా. 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకుండా నా హృదయములో నీ వాక్యం ఉంచుకున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు వినండి యవనస్తులు, నువ్వు తప్పు చేయాలి అన్నా, పొరపాటు చేయాలి అన్నా, ఎక్కడైనా పొరపాటున జారిపోతావేమో, వాక్యము నీ హృదయములో ఉండాలి. ఈ వాక్యము ఉన్నప్పుడు నువ్వు పాపానికి లోను కాలేవు. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించేది వాక్యమే. బాధల్లో ఉన్నప్పుడు నెమ్మదినిచ్చేది వాక్యమే. చచ్చిపోవాలనుకున్నప్పుడు బ్రతికించేది వాక్యమే. బలహీనంగా ఉన్నప్పుడు బలపరిచేది వాక్యమే. కృంగిపోయినప్పుడు పైకి లేపేది వాక్యమే. ఈ వాక్యమే నన్ను బ్రతికించును బాధలలో, కృపాశక్తి దయాశక్తి వాక్యమై, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బాధలలో నెమ్మదినిచ్చెను. ఆమేన్. అందుకే బైబిల్ను చదవండి, వాక్యాన్ని ధ్యానించండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. సామెతలు 6:23. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉంటుందండి. ఆజ్ఞ, దేవుని ఆజ్ఞలు 10 ఆజ్ఞలు, వాక్యం నీకు దీపంగా ఉంటుంది. ఆ రోజు ఆమె పోగొట్టుకున్నది దొరకటానికి మొదటి కారణము వాక్యం ఉంది. పోయిందని ఏడ్చుకుంటూ కూర్చోలేదు, పోయిందని బాధపడుతూ కూర్చోలేదు, పోయిందని కృంగిపోలేదు, పోయిందని బలహీనపడలేదు, పోయిందని ముఖం అటు ఇటు తిప్పుకొని పని బాటలు మానుకోలేదు. వాక్యం ఉంది, ధైర్యంగా ఉంది. నెంబర్ 2, రెండో మాట, ఆమె పోగొట్టుకున్న 10వ నాణ్యము దొరకటానికి రెండో కారణము ఆమెకు ఒక ఇల్లుంది. వాక్యముతో పాటు ఏముంది? ఇల్లుంది. చదువు 15:8. ఈ మాటలు పక్కన పెట్టుకోకండి. లోకాసువార్త 15వ అధ్యాయం 8వ వచనం ఆఖరి దాకా చదివిస్తూనే ఉంటాను. ఏ స్త్రీకైనా 10 వెండి నాణ్యాలు ఉండగా వాటిలో ఒకటి దీపము వెలిగించి మేము అక్కడ ఆగాలి. ఏముంది ఆమెకు? ఇల్లు. ఇల్లు దేనికి సాదృశ్యమో? అట్లాండి. ఇల్లు దేనికి సాదృశ్యమో? అది రైట్, భలే చెప్తున్నారు. ఇల్లు దేనికి సాదృశ్యమో? హృదయానికి సాదృశ్యం. వాక్యం ఉంటే సరిపోదు, ఆ వాక్యం అనేది నీ హృదయంలో ఉండాలి. ఆ రోజు ఒక ఇల్లుంది ఆమెకు, ఆ ఇంట్లోనే పోగొట్టుకుంది. ఏం పోగొట్టుకుంది? 10 నాణ్యాలు ఒక నాణ్యం పోగొట్టుకుంది. అది దొరకాలి, దాన్ని దొరికించుకోవాలి. ఎలా? హృదయాన్ని శుభ్రం చేసి. పోగొట్టుకున్నవి తిరిగి రావాలన్నా, ఏమండి, 2 దీవించబడాలన్నా, 100 ఫలము నువ్వు పొందుకోవాలి అన్నా, నీ హృదయము సరి లేకుండా మీరు ఆన్లైన్ ప్రార్థనకు రాలేదు. ఆ రోజు కలిసి రాలేదని ఒక వీడియోని మీకు చూపించాం. నాకెందుకు కలిసి రావటం లేదు? ఇల్లు బాగోలేదా? కిటికీ సరైన చోట పెట్టలేదా? తలుపు సరైన చోట పెట్టలేదా? బాత్రూమ్ సరైన చోట కట్టలేదా? హాలు సరైన చోట లేదా? కిచెన్ సరైన చోట లేదా? అందుకే కలిసి రావటం వల్ల. ఇల్లు బాగోలేదు కాబట్టి ఇల్లు మారుదా. ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, ఇల్లు కాదు నాయన మారాల్సింది, నీ హృదయము మారాలి. నీ హృదయము మారితే నీ ఇంట్లో అన్ని దేవుడిస్తాడు. ఆ రోజు పోగొట్టుకున్న నాణ్యం దొరకడానికి రెండో కారణము ఆమె హృదయాన్ని శుభ్రం చేసింది. దేవునికి స్తోత్రం. ఆమె హృదయములోకి యేసును ఆహ్వానించింది. బేతనీయ గ్రామానికి యేసుకు వెళ్ళినప్పుడు 10వ అధ్యాయము 38వ వచనం. లోకాసువార్త 10:38. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించను. మార్తా అని ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా అండి. వాక్యము అంతటితో ఉంటే కదా హృదయంలోకి రావాలి. ఆ వాక్యమే దేవుడు. ఆ దేవుడు నీ హృదయంలోకి రావాలి, నీ జీవితంలోకి రావాలి, నీ బ్రతుకులోకి రావాలి, నీ మార్గంలోకి రావాలి.
పోయిన వారం ఎప్పుడో చెప్పాను. ఆ తల్లి చెప్తా ఉంది, అమ్మా నా మాట వినమ్మా, ఇప్పటికే సమయం 9 అయిపోయింది. ఆ ఫంక్షన్కి ఎందుకో నువ్వు వెళ్తావు నాకు ఇష్టం లేదు. నాకేందో మనసు బాగోలేదు. నువ్వు అక్కడికి వెళ్తావు నాకు ఏదంటారు అపశకునం వస్తుంది ఏందో, వెళ్తానికి వీల్లేదని కూతుర్ని బతిమిలాడింది. ఏంటమ్మా నువ్వు, నాకు అన్నీ తెలుసమ్మా, నాకేం చిన్నపిల్లనా నేను, అందరూ మా ఫ్రెండ్సే కదా, మళ్ళా మా అర్ధరాత్రి కేక్ కట్ చేసి అర్ధరాత్రి వచ్చేస్తాం. బతిమిలాడింది ఆ తల్లి. ఆ కూతురు వినలా, కారు దాకా పరిగెత్తింది. అమ్మ నా మాట వినమ్మా, అర్థం తీసింది కూతురు, అమ్మ నా మాట విను, రామ్మ బయటికంటే ఆ కూతురు అంటుంది, ఓ మమ్మీ నీకు చాదస్తాం. ఆ తల్లి వెళ్తూ వెళ్తూ అర్థం తీసిన తర్వాత ఒక మాట చెప్పింది, అమ్మా ఎట్లా వెళ్తున్నావు కదా, ఏసైని తోడు తీసుకెళ్ళొచ్చుగా. ఎవరిని ఎవరిని ఏసైని తోడు తీసుకెళ్ళొచ్చుగా. ఆగు మమ్మీ, నువ్వు మా కూర్చోటానికి కారులో ప్లేస్ లేదు, ఏసై ఎక్కడ కూర్చుంటాడో, కావాలంటే రమ్మను డిక్కీలో కూర్చుంటారా అన్నది. ఎక్కడ కూర్చుంటాడు, డిక్కీలో కూర్చుంటాడు, రమ్మను అనంటే, ప్రభువా నా కూతురు అమ్మటి పో ప్రభు అని ప్రార్థన చేసింది. కారు వెళ్ళిపోయిన అరగంట కల్లా ఫోన్ వచ్చింది, పెద్ద యాక్సిడెంట్ జరిగింది. వెళ్ళి ఆ కారు ఆ పక్కన ఉన్న గోడకు గుద్దేసుకుంది. కారు నుజ్జు అయిపోయింది. అందులో ఉన్నవారు ఒక్కరు బతకలేదు. పోలీసులు వచ్చి ఆ కారు అంతా టెస్ట్ చేసి అంతా చూస్తే ఆ కారు డిక్కీకి ఏం కాలేదండి. అంతేకాదు ఒక పెట్టె కోడిగుడ్లు కిందకి మీదకి అంత పేర్చున్నారు. ఆ డిక్కీలో ఒక్క గుడ్డు కూడా పగలలేదట. నమ్ముతారా మీరు? అంటే నిజంగా ఆ రోజు యేసయ్య డిక్కీలో వెళ్ళాడేమో. యేసయ్యని ఎంత చేర్చుకోండి. బేతనీయ గ్రామంలో మార్తా అని ఆవిడ వెళ్ళి, యేసయ్య మా ఇంటికి రా, ఇంటికి తీసుకొని వెళ్ళిన ఆవిడకు ఫలితం ఏమిటో తెలుసా, చచ్చిపోయిన తన తమ్ముడైన సహోదరుడైన లాజరును బతికించుకోగలిగింది. వేడి చెట్టు మీద ఉన్న జక్కయ్య దగ్గరికి వెళ్ళి, జక్కయ్య దిగిరా, నేను ఇంటికి వస్తాను. ఎలా చేర్చుకున్నాడు జక్కయ్య యేసయ్యని ఇంటికి? ఎలా చేర్చుకున్నాడు? ఇప్పుడు ఎందుకు వచ్చావు ప్రభు? ఆగు ప్రభు, మంచి టైంలో వచ్చాడే, మంచి మూవీ చూస్తున్నాను. కొంతమంది అంతే కదా, హాస్టల్ వచ్చినప్పుడు అనుకునేది, అబ్బా ఈ టైంలో వచ్చాడా ఆయన అంటే. ఉన్నారా అలాంటి వాళ్ళు? అండి జక్కయ్య యేసయ్య అన్నాడు, జక్కయ్య దిగిరా, నీ ఇంటికి నేను వస్తానంటే జక్కయ్య ఎలా చేర్చుకున్నాడు? సంతోషంగా. ఆ రోజు ఆమె దగ్గర ఉన్న నెంబర్ 2 రెండో ఆయుధం ఏమిటో తెలుసా? ఆమెకు ఒక ఇల్లుంది. ఆ హృదయం అనే దాంట్లోకి యేసుని చేర్చుకుంది. వాక్యముతో హృదయాన్ని శుద్ధి చేసుకుంది. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. కొలసీలు రాసిన పత్రిక ఆ ఆ ఆ బోధించుచు, బుద్ధి చెప్పుచు, మీ హృదయములలో దేవుని గూర్చి ఆ ఆ మీ హృదయాలు ఎలా ఉండాలి? మోషే ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు. 3వ అధ్యాయం ఎబ్రీ పత్రికలో అంటే 6వ వచనం కానికి మనం చదువుకుంటాం. 3వ వచనం కానీ చదువుకుంటాం. 6వ వచనం ఆఖరి భాగంలో మనమే ఆయన ఇల్లు. ఎవరి ఇల్లు? ఎవరండి? చెప్పండి. మనమే యేసయ్యకు ఇల్లు. ఇంట్లో యేసయ్య ఉండాలి అంటే లాజరు ఆ రోజు మార్తా మరియ ఇంటికి వెళ్ళాలంటే ఇల్లు శుభ్రంగా ఉండాలి లేదా? జక్కయ్య ఇంట్లోకి యేసు ఎప్పుడు వెళ్ళాడో ఆ ఇల్లు శుద్ధి చేయబడి, అన్యాయం బయటపడిపోయింది, అక్రమం బయటపడిపోయింది, పాపం బయటపడిపోయింది, లంచగొండితనం బయటపడిపోయింది. జక్కయ్య లేచి నిలబడి, ఆ ఇంట్లో లేచి నిలబడి, ఎవరి దగ్గర ₹1 అన్యాయంగా తీసుకున్నానో వానికి ₹4 ఇస్తాను. యేసయ్య ఇంట్లోకి వెళ్తే పాపం బయటికి రావాల్సిందే. యేసయ్యని ఇంటికి రావాలంటే పాపాన్ని బయట పంపించాల్సిందే. పాపాన్ని పెట్టి యేసయ్య రమ్మంటే రానే కుదరదు. ఆ రోజు నాణ్యం దొరకటానికి రెండో కారణము ఆమె హృదయం శుద్ధి చేస్తుంది. 3వ మాట, ఆమె దగ్గర ఒక చీపురుంది. ఏముంది? ఏముందమ్మా? ఒక చీపురుంది. చీపురు దేనికి సాదృశ్యంగా పెట్టుకుందాం? పరిశుద్ధాత్మకు. చీపురు దేనికి సాదృశ్యంగా పెట్టుకుందాం? వాక్యం చెప్పేశాం. ఆమె దగ్గర ఒక చీపురు ఉందట. చదవమ్మా, 8వ వచనం చదువు. అది చదువుతానే ఉండాలి.
ఆ, పోగొట్టుకొని వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు ఆ వెదకదా చాలే ఊడ్చి అంటే ఏముంది ఆమె దగ్గర ఉందా? ఇల్లు శుభ్రం కావాలంటే ఏం కావాలి? చీపురు కావాలి. ఉదయం శుభ్రంగా ఉండాలంటే ఏం కావాలి? చీపురు కావాలి. అంటే ఆళ్ళు శుభ్రంగా ఉండాలన్నా, మందిరం శుభ్రంగా ఉండాలన్నా చీపురు కావాలి. చీపురు లేకుండా చేతులతో ఊడిస్తావా? ఈ చీపురే ప్రార్థన. ప్రార్థన ఉంటే పోగొట్టుకున్నవి తిరిగి వస్తాయి. ఆ రోజు యాబు ప్రార్థన చేస్తే పోగొట్టుకున్నటువంటి ఆస్తులు తిరిగి వచ్చాయి, సంపద తిరిగి వచ్చింది, గొర్రెలు తిరిగి వచ్చాయి, బర్రెలు తిరిగి వచ్చాయి, గాడిదలు తిరిగి వచ్చాయి. పోగొట్టుకున్న పిల్లలు కూడా పుట్టారు. ప్రార్థన ఉందా నీ కుటుంబంలో? ప్రార్థన ఉందా నీ జీవితంలో? మోకాళ్ళ అనుభవం ఉందా నీకు? లేచి ప్రభువుకు ప్రార్థన చేయటం అలవాటు ఉందా నీకు అసలు? దానియేలు ప్రార్థనా పరుడు కాబట్టి కదా సింహాల బోన్ నుంచి బయటపడింది. అబ్రహాం ప్రార్థన చేస్తేనే కదా లోతు కుటుంబం సొదమ నుంచి బయటకు వచ్చింది. అన్న ప్రార్థన చేస్తే కదా గొడ్రాలుగా ఉన్న అన్న గర్భవతి అయింది. ప్రార్థన లేని కుటుంబాలు, ప్రార్థన లేని జీవితాలు, ప్రార్థన లేని బ్రతుకులు నెమ్మది ఉండదండి. ఆ రోజు ఆమెకు నెమ్మది లేదు. ఎప్పుడైతే చీపిరి తీసుకుందో, దీపం వెలిగించింది, నాణ్యం దొరకలా. ఇల్లంతా ఎదికింది, నాణ్యం దొరకలా. ఇప్పుడు ఏం చేసింది? దీపం వెలిగించిన నాణ్యం దొరకలేదు, ఇల్లంతా ఎదుగుతున్న దీపం నాణ్యం దొరకలేదు. ఇప్పుడు చీపురు తీసుకుంది, ఊడవటం మొదలు పెట్టింది, శుభ్రం చేయటం మొదలు పెట్టింది. ఆ బీరో కింద కూర్చింది, మంచం కింద కూర్చింది, కుర్చీల కింద కూర్చింది, బల్లాల కింద కూర్చింది. అంతలకు కళ్ళు వచ్చి పడింది. ఏది తగులితే ప్రార్థన. ప్రార్థన ఎక్కడికైనా వెళ్ళగలిగేది ఏదైనా ఉందంటే ప్రార్థన. నీ కూతురు ఎక్కడో అమెరికాలో ఉంది, నీ కొడుకు ఎక్కడో దుబాయ్లో ఉన్నాడు, ఎక్కడెక్కడో ఏరియా పట్టణాల్లో ఉన్నారు. నువ్వు ప్రార్థన చేయి. నువ్వు వెళ్ళలేవు అక్కడికి. నువ్వు వెళ్ళాలంటే ₹1,00,000 కావాలి. ప్రార్థన మాత్రము తెలుసు. ఎక్కడ ఉందో ఆ నాణ్యాన్ని ప్రార్థన లాక్కున్నది. ఎక్కడ పోగొట్టుకుందో అది దొరికింది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. నెంబర్ 4, 4వది, ఆమె దొరికే వరకు ప్రయత్నము చేస్తూనే ఉంది. హల్లెలూయా. చదువు మాట 8వ వచ్చింది. ఆమేన్. పైన 8వ వచ్చింది. ఉండగా పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి ఆమేన్ దొరుకు వరకు, దొరికే వరకు, ఉద్యోగము దొరికే వరకు ప్రయత్నం ఆగటానికి వీల్లేదు. వ్యాపారంలో లాభము సంపాదించే వరకు ప్రయత్నం ఆగటానికి వీల్లేదు. నష్టం వస్తూనే ఉంటుంది, కానీ ప్రయత్నం ఆగటానికి వీల్లేదు. ఆరోగ్యం కుదుట పడేంత వరకు ప్రార్థన చేయకుండా ఉండడానికి వీల్లేదు. డాక్టర్ని కలవకుండా ఉండడానికి వీల్లేదు. కలుస్తానే ఉండాలి, చూపించుకుంటానే ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి. గర్భఫలం వచ్చేంత వరకు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఆశీర్వాదం నీ ఇంటికి వచ్చేంత వరకు నీ ప్రయత్నం ఆగటానికి వీలు లేదు. ప్రయత్నం ఆపావా నువ్వు ఓడిపోయినట్టే. ప్రయత్నం చేసి ఓడిపోయావా నువ్వు గెలిచినట్టే. నువ్వు ఓడిపోయావు అంటే అర్థం ఏంటంటే నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. అది ఒక సబ్జెక్ట్లో నువ్వు పోయావు, మళ్ళా రాశావు, మరలా పోయావు, నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళావు, సెలెక్ట్ కాలేదు, మరలా ఇంకొక ఇంటర్వ్యూకి వెళ్ళావు, సెలెక్ట్ కాలేదు, ఓడిపోతున్నావు అంటే నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ప్రయత్నం ఆపటానికి వీలు. ఏమి జరిగినా ఏది జరిగినా దయచేసి యవనస్తులకు చెప్తున్నాను, ప్రయత్నం చేసి. అప్పెళ్ళి బావిలో పడింది, నీళ్ళు లేని బావి. ఇదేం చేసింది? పైకి ఎక్కడానికి ప్రయత్నం చేసింది. పైకి ఎక్కడానికి ప్రయత్నం చేసి పైన ఉన్న కప్పలన్నీ ఏమంటున్నాయంటే నీ వల్ల కాదు, నువ్వు ఎక్కలేవు, నువ్వు ఆపేయి. ఏమని చెప్తున్నాయి? నీ వల్ల కాదు, నువ్వు పైకి రాలేవో పైన ఉన్న కప్పలని చెప్తున్నాయి. నువ్వు పైకి వచ్చే అవకాశం లేదు, నువ్వు ఎక్కొద్దు, ఇంకా ఆపేయి, చచ్చిపోతావు, నువ్వు రావద్దు అంటే ఇది మాత్రము ఎక్కుతుంది పడుతుంది, ఎక్కుతుంది పడుతుంది. అవి ఎన్ని అరిసినా కూడా తను ఎక్కటం మొదలుపెట్టింది. ఎక్కింది పైకి వచ్చింది.
అన్నీ వచ్చి అడిగాయి, ఏమని? ఎలా ఎక్కావు? చెప్పింది మీరందరూ ప్రోత్సహించారుగా. ఏమని? మీరందరూ ఏం చెప్పారు? నువ్వు ఎక్కగలవు, రా, నువ్వు ఎక్కుతావు, వచ్చేయి అంటున్నావు. మేము అట్ట అన్నామా? నీకు అట్టెన పడిందా? అంటే దీనికి ఏముంది? పట్టించుకోబాకు, పట్టించుకోబాకు. రకరకాల మనుషులు మాట్లాడతారు, పట్టించుకోబాకు. ఇక నీ వల్ల కాదు, నీకు ఉద్యోగం రాదు, నీకు పెళ్లి కాదు, నీకు పిల్లలు పుట్టరు, నువ్వు చదవలేవు, చదువులో నువ్వు పనికిరావు. పట్టించుకోబాకు. ఆ రోజు ఆ కప్పకు ఉన్నది చెవుడు. అది అనుకుంది ఈ కేకలేస్తాముంటే, రా వస్తావు అని అంటుంటే వచ్చానంటే ఈ చెవిటి కప్ప. లోకంలో రకరకాల సంబంధమైన మనుషులు ఉంటారు. చెవిటి వాడిగా ఉండిపో, వినబాకు అంటే అన్నారు. పట్టించుకోబాకు. నీ ప్రయత్నం మాత్రం ఆపొద్దు. ఆ రోజు దొరికే వరకు, దొరికే దీపం వెలిగించింది, దొరకలా. ఇల్లంతా శుభ్రం చేస్తుంది, దొరకలా. అన్ని ఎతుకుతా ఉంది, బీరోలు అన్ని ఎతుకు దొరకలా. చీపిరి తీసుకుంది, పడితే బయటకు వచ్చి పడింది. ప్రయత్నము ఆపొద్దు. 5, నేను ముగింపులోకి వచ్చాను. 5 ఎక్స్ప్లెయినింగ్ ఏముండదులే. ఆమె జాగ్రత్త పడేది. అంటే జాగ్రత్తమైనటువంటి స్త్రీ. మహిళలు, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి. ఆ రోజు అజాగ్రత్త వలన పోలది. ఆమె అజాగ్రత్త వల్ల పోయిందనుకుంటున్నారా? అలా ఆమె జాగ్రత్తగా వెదికి రాయబడింది. చదువమ్మా, 8వ వచనం. వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే అది దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఆ రోజు ఆమె జాగ్రత్త పరురాలు. ఎంత జాగ్రత్తగా ఉంది, అయినా పోయింది. మేము ఎంత జాగ్రత్తగా వెళ్తుంటాం, ఎవడెవడు గుద్దుతానే ఉంటాడు రోడ్డు మీద. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎదుటివాడు జాగ్రత్తగా రాడు. అయినా సరే మన జాగ్రత్తలు మనము తీసుకోవాలి. ఆ రోజు జాగ్రత్తగా వెతికింది, అంటే శ్రద్ధగా వెతికింది, జాగ్రత్త పడింది. కుటుంబాన్ని కట్టుకునే విషయంలో జాగ్రత్తగా ఉండండి. అమ్మా నాన్నకు చెడ్డ పేరు తాకుండా యవనస్తులు జాగ్రత్తగా ఉండండి. ఏమండి, మీ జీవితమును బట్టే మీ అమ్మా నాన్నకు విలువ ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మోసపోతున్న అమ్మాయిలు, మోసపోతున్న అబ్బాయిలు. మంచివాడైతే ఇబ్బంది లేదు, మంచి అమ్మాయి అయితే ఇబ్బంది లేదు. తర్వాత నువ్వు లవోదీపం అని తల బాదుకోవాల్సి. 4వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 9వ వచనం. అయితే నీవు జాగ్రత్త పడుము, మరవక ఉండునట్లు అవి ఉంచుకో. చాలమ్మా, కయ్యన్నొద్దులే. జాగ్రత్త పడు. ఏమి జాగ్రత్త పడాలో మీకు చెప్తున్నాను వినండి. దేవుడు చేసిన మేలులు మర్చిపోకుండా జాగ్రత్త. అజాగ్రత్త చేయకండి, నిర్లక్ష్యం చేయకండి, అలక్ష్యం చేయకండి. ఇదే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 12వ వచనం ఉంది. జాగ్రత్త అనే మాటతో చదివించి ముందుకు వెళ్ళిపోదాం. ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా జాగ్రత్త పడు. ఈ విషయంలోనే మనం అశ్రద్ధ చేస్తున్నాం. ఎంత మేలు చేశాడండి. ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డానంటే దేవుని కృప అని నేను ఎప్పుడు తలపోస్తాను. నేను దొనకొండ వెళ్ళాను, మొన్న దొనకొండ మండలం వెళ్ళాను. అక్కడే నాకు 2017లో నేను నా కూతురు వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగింది. అక్కడ నేను చచ్చిపోవాలి. నేను అక్కడ ఆగాను. అక్కడ ఆగి 1 నిమిషం ఆగాను. ఒక్కనే కదా, 1 నిమిషం ఆగి అలా ఎలా పైకి ఎత్తి, ప్రభువా ఇక్కడే కదా నేను చచ్చిపోవాల్సింది, ఇక్కడే కదా ఈ రోడ్డు మీదనే కదా నా బాడీని పడుకోబెట్టాల్సింది. అయ్యా, ఆ రోజు నువ్వు లేకపోతే నా కూతురు నేను ఇద్దరం చచ్చిపోయేవాళ్ళు. జాగ్రత్త, మర్చిపోబాకు. ఆయన ఏం చేశాడో, ఏమిచ్చాడో, ఏ విధంగా ఆరోగ్యం ఇచ్చాడో, ఏ విధంగా దీవించాడో, ఏ విధంగా నడిపించాడో, ఏ విధంగా ఉన్నత శిఖరాలు ఎక్కించాడో, ఏ విధంగా నీ కుటుంబాన్ని ఆదుకున్నాడో, ఏ విధంగా బలహీనంగా ఉన్నప్పుడు బలపరిచాడో, ఏ విధంగా నీ సమస్యలను పరిష్కారం చేశాడో మర్చిపోవద్దు. ఏరు దాటిన దాకా మల్లన్న అన్నదంట. ఏరు దాటినాకేమన్నది? ఎవరు మీ అన్న అని అడిగారంటే ఎవరో
ఏమన్నది చెప్పండి. మా అన్నెందుకు అవుతాడు బోడి మళ్ళీ ఎవడో దాన్ని పోయి దానయాలి. ఏరు దాటిన దాకా దాన్ని వాడుకొని ఏరు దాటాక తెప్ప తగలేసినట్టుగా ఉండడానికి వీలు లేదు. దేవుణ్ణి వాడుకొని వదిలేయటానికి నువ్వేది ఇస్తావు అదే పంటను కోస్తావు. మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు. అర్థమైందా? నెంబర్ 6 6 ఆమె వెతికింది. ఏం చేసింది? వెతికింది. నాణ్యము పోగొట్టుకున్నటువంటి ఆ స్త్రీ ఆ రోజు ఖాళీగా కూర్చోలేదండి. వెతకటం ప్రారంభించి అన్వేషణ అన్వేషణ. దేవుడెవరో దెయ్యం ఎవరో వెతకాలి. సృష్టించిన వాడెవరో సృష్టికర్త ఎవరో వెతకాలి, తెలుసుకోవాలి. మనల్ని పుట్టించిన వాడు, మన కోసం ప్రాణం పెట్టిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసుకున్న వారే ధన్యులు. చదవండి చదవండి 15వ అధ్యాయం 8వ వచనం. ఉండగా వాటిలో ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా? ఆమేన్. వెదకొద్దా? దీన్ని ఏమనాలి అంటే, వెతుకులాట అంటే ఆకులాడాలి, ఆకు పోరాడాలి. అందరూ మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు, నువ్వెందుకు దరిద్రాన్ని అనుభవిస్తున్నావు? నిరుద్యోగంగా ఉన్నావు, అందరూ బాగా చదువుకొని పైకి ఇస్తున్నారు, నేను ఎందుకు ఇలా ఉన్నాను? అందరూ మంచి ఇల్లు కట్టుకుంటున్నారు, నా జీవితం ఎందుకు ఇలా తగలబడుతుంది? ఎందుకని మంచి బైక్ కొంటున్నారు, కారు కొంటున్నారు, నేను ఎందుకు ఇలా ఉన్నాను? అందరూ మంచి బట్టలు సూటు పూటేసి నేను ఎందుకు ఇలా ఉన్నాను? ఆకులాట, ఆరాటం, వెదకటం. అది దొరికే వరకు వెదకటము ప్రారంభించింది. 8వ అధ్యాయం సామెతల కింద 17 వచ్చింది. 8:17. గట్టిగా చెప్పు తల్లి. ఏం చేసి అమ్మాయికి అన్నం పెట్టాను. చదువు. నన్ను ప్రేమించేవారిని నేను ప్రేమించుతున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకుతే. ఆమేన్. ఈరోజు మీరందరూ యేసయ్యను కనుగొన్నారంటే ఊరకే కనుక్కోవాలా? వెతికారు మీరు? యేసు దేవుడా కాదా? ఆయనైనా సృష్టికర్త, ఆయన మన కోసం ప్రాణం పెట్టింది. 10కి 10 సార్లు వెతికారు. వారిని వీరిని మీ అనుమానం ఉంటే, డౌట్లు ఉంటే అడిగారు. యేసు నమ్ముకోవచ్చా? మంచివాడేనా ఆయన? ఆయన వల్ల మనకు లాభం ఏంది? వెతికారు. యెహోవా దుర్కాలమందు ఆయన్ను వెదకండి, అడగండి మీకు ఇస్తాను, వెదకండి తట్టండి, బైబిల్ సెలవు. ఆ రోజు వెతికింది 10వ నాణ్యాన్ని సంపాదించి. నువ్వేం ఎదగడం నీ చేతలు. అయిపోయింది. 7 ఆమె సంతోషించింది. ఏం చేసింది? ఇప్పుడు 9వ వచనం కూడా చదవండి. అది దొరికినప్పుడు తన చెలికెత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించండి, నేను పోగొట్టుకున్న నాణ్యము దొరికినదని వారితో చెప్పిన కదా. చాలే, వదిలే సంతోషించి. అయిపోయింది. నాకు టైం తెలుసు. సంతోషం. ఈరోజు అడుగుతున్నాను, సంతోషం కోసం ఏ మార్కెట్కి వెళ్తున్నారు? ఏ షాపింగ్ మాల్కి వెళ్తున్నారు? ఈ సంతోషం లేకనే అనేక కుటుంబాల్లో ఏముంది? దుఃఖం మిగిలి. ఆ రోజు సంతోషపడింది ఎవరితో చెప్పంటారా? ఎవరితో సంతోషపడింది? చెలికెత్తెలతో, పొరుగు వారితో. అంటే నీకు ఒక ఉద్యోగం వచ్చింది, ఎవరితో సంతోషించాలి? నీ స్నేహితులు పిలుచుకోవాలా లేదా? నీకు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, పిలుచుకో. నీకు మంచి భార్య వచ్చింది, పార్టీ ఇవ్వాలి, ఎవరిని పిలుచుకోవాలి? స్నేహితులు రావద్దా? ఇక్కడ ఇంకొక అద్భుతమైన రహస్యం చెప్పమంటారా? పొరుగు వారితో. ఇంపార్టెంట్. ఇందువల్ల నీ పొరుగు వారిని అందరినీ పిలుస్తాం, పొరుగు వాళ్ళని పిలవు అండి. అందరినీ పిలుస్తాం, ఇరుగు పొరుగు వాళ్ళని మాత్రం పిలవు. ఎందుకంటే వాళ్ళంటే మనకు పడదు కదా. మరి ప్రభు చెప్పిన మాట ఏమైంది? గాలిలో దీపంలా ఆరిపోయింది. ప్రభు ఏమన్నా? నిన్ను వల్ల నీ పొరుగు వారిని. పొరుగువాడెవడు చెప్పండి? పొరుగువాడెవడు? ఆ రోజు యెరూషలేము నుంచి యెరికోకు దిగి వస్తున్న వాడిని కొట్టి, రాళ్లతో కొట్టి, దొంగలు కొట్టి దోచుకొని వెళ్ళిపోతే, కొన ప్రాణంతో అక్కడ పడేసిపోతే లేవీడు ఆ దారిని వెళ్ళాడు.
యాజకుడు ఆ దారిని వెళ్ళాడు కాపాడల. ఒక సమరయుడు, పొరుగువాడెవడు, మనకు సహాయం చేసేవాడు కదా, వారిని పిలుచుకో. ఒక గర్భఫలం చక్కని కొడుకునో కూతున్నో దేవుడు ఇచ్చాడు, ఇలా వచ్చి దేవుని మందిరంలోకి వచ్చి సంతోషించో, యెహోవాను బట్టి సంతోషించు. ఒక ఉద్యోగం వచ్చింది, స్నేహితులను పిలుచుకో, పొరుగు వాళ్ళని పిలుచుకో, సేవకులను పిలుచుకో. ఒక బర్త్డే సంవత్సరం అంతా కాపాడి అందరిని పిలుచుకొని సంతోషించు. ఆ నాణ్యము దొరికినప్పుడు ఆ సంతోషం వేరు. ఉద్యోగం వచ్చినప్పుడు మీ ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి, ముగిస్తున్నాను. కానీ నీ కొడుకు మంచి ఉద్యోగం వచ్చి నెలకు 50,000 రూపాయలు, ఎలా ఉంటుంది ఇల్లు? మంచి భార్యను తెచ్చుకున్నావు, ఎలా ఉన్నావు నువ్వు? మంచి భర్తను మంచి గర్భఫలం కొడుకు కూతురు పుట్టారు. ఆలోచించు. సంతోషం ఎవరిని బట్టి సంతోషం? దేవుడు మనకి ఏదైతే ఇస్తాడో అందులో సంతోషం. మనం తెచ్చుకున్న దాంట్లో అంత సంతోషం. దేవుడు ఇచ్చిన దాంట్లో ఆ రోజు పోగొట్టుకున్న నాణ్యం దొరికింది. తన స్నేహితులు పిలుచుకుంది, బంధువుల్ని పిలుచుకుంది, అయిన వారిని పిలుచుకుంది, ఆఖరికి పొరుగు వాళ్ళని పిలుచుకుంది. అందరితో కలిసి చూడండి, దేవుడు నన్ను దీవించాడు అండి. తండ్రి కూడా ఏమైనా తప్పిపోయిన తండ్రి, తప్పిపోయిన కుమారుడు తండ్రి, ఇదిగో చచ్చిపోయి నా కొడుకు బతికాడు, రండి సంతోషించండి, బిర్యానీ పెడుతున్నాను తినండి. ఏదైనా వచ్చినప్పుడు ఆఖరిగా మీకు చెప్తున్నాను, ఒక విజయాన్ని సాధించినప్పుడు, అబ్బాయిలు వినండి, ఒక విజయాన్ని నువ్వు సాధించినప్పుడు వెనక నలుగురు చప్పట్లు కొట్టే వాళ్ళు లేనప్పుడు ఎందుకు ఆ విజయమో? భలా సూపర్ రా నువ్వు అనే వాళ్ళు లేనప్పుడు ఎందుకు ఆ చదువు, ఆ జ్ఞానం, ఏమండి, ఆ ఉద్యోగం, ఆ బిల్డింగ్, ఆ కారు, ఎవరమ్మా దాన్ని ఆహా ఏం తెచ్చారండి మీరు అనేవాళ్ళు లేనప్పుడు దేనికి? అంటే ప్రోత్సహించే వాళ్ళు లేనప్పుడు. అర్థమైందా మీకు? కాబట్టి మనల్ని బలపరిచే వాళ్ళు ఉంటారు. మీ ఇంట్లో మంచి శుభకార్యం జరిగినప్పుడు 10 మందిని పిలుచుకోండి, ఒక బాధ్యత ఇవ్వండి, దేవుని మయంపరచండి, సేవకుని పిలుచుకోండి, ప్రార్థన చేయించుకోండి, ఆశీర్వాదం. 7 విషయాలు మీతో పెట్టాను. ఆమె దగ్గర ఒక దీపం ఉందంటే, దీపం అంటే వాక్యము. నెంబర్ 2, రెండోది, ఆమె దగ్గర ఆమెకు ఒక ఇల్లు ఉందంటే హృదయము శుభ్రం చేసుకుంది. చీపురి ఉందంటే ప్రార్థన ఉంది ఆ ఇంట్లో. 4వదిగా ప్రయత్నం చేస్తూనే ఉంది ఆమె దొరికే వరకు. 5వదిగా ఆమె జాగ్రత్త పరురాలు, జాగ్రత్తగా ఉండండి, ఎక్కడ ఎవరి దగ్గర మోసపోకండి, దయచేసి ఎవరిని నమ్మకండి. 6వది ఆమె వెతికింది, వెదకండి, మీకు కావలసింది దొరుకుతుంది. 7వదిగా ఆమె సంతోషించింది. ఎవరిని బట్టి? యెహోవాను బట్టి సంతోషించింది. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె